గిరిజన జాతి బిడ్డలారా, నాయకులారా, అన్ని పార్టీలో ఉన్న పెద్దలారా, అన్ని సంఘాల్లోని చిన్న పెద్ద నాయకులందరికీ విజ్ఞప్తి, ఆజనే ये जातिर ऐक्यता చాలా అవసరం है। तला एक थे ये कुणी काई कर लेनी కానీ ये गवर्नमेंट ఈ రెడ్డి గవర్నమెంట్ అప్పుడనే మహా దారుణంగా విభజించి పాలించుకనికే తాను ఆర్ఎస్ఎస్ భావాలనే మనువాద భావాలను మన మీద రుద్ది మనల్ని విభజించి పాలించు అనే కోణంతో చూసుకొని మన ఎమ్మెల్యేలను, మన ఎంపీలను, మన ఎమ్మెల్సీలను కూడా డైవర్ట్ కోణంలో చూస్తూ ఏ काई कर लेनी ग्वार जो सारी छीन छाट से एक वाते पर आए नहीं ये कनकेलेर से आज ना ये वेदिकगा प्रति ఒక్క సంఘాలనే अपन ग्वार जाति मा చదువుకో से సంఘాలనే ఐక్యతను లాయనే రాంబాల్ బియా అండ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ భారీ ఎత్తున కష్టపడతాను। ఆదిన వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించే కాబట్టి అప్పుడు క్రమశిక్షణ చాలా అవసరం। आओजको जाओजको अते माई अपने काई कर सकते है करडू गट्टिना तीव्रवादुलु आम बैठे सके काई को खाली आतानो देख जाओ कन आए सके कनकेतानो अपने रिपोर्ट गवर्नमेंट देमलेन కొంతమంది మాయి అప్పుడు మా బ్యాటేసే ఉందని కూడా అబ్జర్వేషన్ करो చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ గా अपन आता आए जो को नान क्या मोट बात करे छे उजी పెద్దలావును రాష్ట్రమేతి ఉజి కతికతెతుకో దూరేతి ఆరేసే इससे ने अपने चावण जो को एक క్రమశిక్షణ ఐక్యత కనుక जो एक భావన अपने ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అవసరం ఉందనేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీకి మరొక్కసారి ఈ ప్రభుత్వం చేవలలో మనకిచ్చిన హామీలను అమలు చేసేంత వరకు నిరంతర పోరాట ప్రోగ్రాంలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది। ఓకే, చాలా సంతోషం। రైట్, ఆదిలాబాద్ థ్యాంక్ యూ। భిక్షం గారికి ధన్యవాదాలు। ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలాబాద్ వాస్తవ్యులు భరత్ చవాన్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। బే అవుట్। सुमेश ఎక్కడున్నావు? सुमेश आएगा। सुमेश आज మోతిలాల్ కు స్వాగతం। కొర్ర మోతిలాల్ నాయక్ గారికి స్వాగతం। వేదికని అలంకరించాల్సిందిగా మోతిలాల్ నాయక్ ని కోరుతున్నాం। మోతిలాల్ నాయక్ గారు వేదికపైకి రావాలి। మిగతా మిత్రులు కింద కుర్చీలలో స్థానం చూసుకొని కూర్చోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా। మోతిలాల్ అన్న వేదికపైకి రావాలి। आपण भाईओ से बेच जाओ भाईओ, बेच जाओ। तावड़े में आयचं तुम एवढी बेच जाओ। बेच जाओ। आ जाओ मोतीलाल भैया ऊंच डिग्रिया इधर खुर्ची लार सरकार लोग, ये खुर्ची लार सरकार भैया तुम स्वयं कर पार्ट कर जाओ। खुर्ची लार सरकार लोग इधर इनोसेन अन्ना तमड़ू तमसे डिस्ट्रिक्ट भेज जाऊं। आज మరి ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం। ఈ రోజు ఓ రాంగ తమ్నేన్ సేన मग कुणसुदा को मार परिचय केवड़ू तमने न आधे लोग मालूम छ। मार नाम भारत चव्हाण छ। आदिलाबाद इथे आयो छू। लंबाडी हक्कुल पोराट समिति में 20, 25, 30 साल काम कर रो छू।
तो आता कोरिकारी बेटे वगैरे जेर करता तेलुगु में वाते करू पड़े सेवेत आणि शांति थी बेच जाओ आता हुबे जगुण सदा बाजू में जाओ मरी కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలలో ప్రధానంగా కొన్ని వివరించలేనటువంటి కారణాల వల్ల లంబాడి సమాజం కేసీఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కేసీఆర్ గారిని కాదని మనం ఎందుకు అనుకున్నామో, కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేశామో మనకు తెలియనటువంటి పరిస్థితి, మనకు అర్థం కాలే. ఆయన ఏవేవైతే హామీలు ఇచ్చిండో దానికంటే రెట్టింపు ఈయన ఇస్తానని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి 1కి 2 కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అది విన్నాం. నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు భావించారు. ఆ విధంగా లంబాడి సమాజానికి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ దుర్మార్గుడు అయినటువంటి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని అనుకున్నాం. కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి? లంబాడీల భూములు లాక్కుంటావా? లగచర్ల భూములు నీ అయ్యే తాగిరి అనుకున్నావా? లంబాడి మహిళల ఛాతీల మీద కాళ్ళ పూట్లతో తొక్కి మా భూములు గుంజుకుంటావా? బిడ్డ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. కోడంగల్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు లంబాడీలు ఉన్నాయి. ఏకే గరకన్ జాతాని జై సేవాలాల్ కరణ్కి తన పర్యావత ప్రతి ఇంటికి తిరుగుతాం. జై సేవాలాల్ అనే నినాదంతో ఇదే లంబాడి హక్కుల పోరాట సమితి ప్రతి ఇంటికి తిరుగుతాం. అక్కడ నువ్వు మళ్ళోసారి ఎట్లా గెలుస్తావో, నిన్ను బొందలో పెట్టకపోతే ఈ లంబాడి హక్కుల పోరాట సమితి మా సేవలాల్ మహారాజ్ వారసులమే కాదు, మసిబూసి మారేడుకాయ అన్నట్టు లంబాడీలకు అమలు కాని హామీలనిచ్చి సేవలాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు. కొమరంభీం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు. కోయోళ్ళకి కోయో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఏమైంది? పెన్ను లేదా నీ దగ్గర? సంతకం పెట్టడానికి పెన్ను లేదా? ఎందుకని లంబాడీలకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకని లంబాడీలను అణగదొక్కుతున్నావు అనేటటువంటి విషయాన్ని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. నాడు ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బోత్ ఖానాపూర్, ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట్, పినపాక, ఇల్లందు, వైరా, అదేవిధంగా డోర్నకల్, మహబాద్, దేవరకొండ 12 నియోజకవర్గాలు. 12 నియోజకవర్గాల్లో ఈ రేవంత్ రెడ్డి లంబాడీలకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ లంబాడీలను రాజకీయంగా సమాధి చేయడమే కాకుండా ఇవాళ లంబాడీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యానంటే కేవలం నలుగురు, కేవలం నలుగురు మాత్రమే లంబాడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రాజ్యాధికారాన్ని దూరం చేసినావు నువ్వు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలే, లంబాడీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే. తమాషా చేస్తున్నావు బిడ్డ, తమాషా చేస్తున్నావు రేవంత్ రెడ్డి.
గుర్తుపెట్టుకో, లంబాడీల ఓట్లతోటే గెలిచినావు. ఎంత లంబాడీలు ఎంత? 7%, 7% గవర్నమెంట్ కింద మీద అయిపోతుంది. నాడు కేసీఆర్ గారు లంబాడీలు ఓట్లేస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు కాంగ్రెస్ కి లంబాడీలు ఓట్లు వేస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి నువ్వు గద్దెనెక్కినావు. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకో ఇది. కానీ నువ్వేం చేస్తున్నావు? లంబాడీ తెగను పూర్తిగా 2024-25లో 17,161 కోట్లు, 17,161 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. 2025-26లో 17,000 కోట్ల రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. అంటే రెండు కలిపితే 32,000 కోట్ల రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. ఎక్కడ పెట్టినావు? ఏడున్నాయి పైసలు? ఒక్క లోన్ రాలే, ట్రైకార్ నుంచి లోన్ లేదు, స్కాలర్షిప్లు లేవు, గిరిజన కాంట్రాక్టర్లు తయారు కాలే, గిరిజనులకు ఫారెన్ పంపించే పాలసీ లేదు, గిరిజనులకు రోడ్లు లేవు, రెవెన్యూ విలేజెస్ లేవు, బ్రిడ్జీలు కట్టలే, రోడ్లు వేయలే. ఏం గాడిదలు కాస్తున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు గాడిదలు కాస్తున్నావా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. గిరిజన చట్టాలు అమలు చేయవా? నువ్వు 170 చట్టాన్ని అమలు చేయవా? పేసా చట్టాన్ని అమలు చేయవా? జీవో నంబర్ 3 గిరిజనులకు ఉపాధినిచ్చేటటువంటి జీవో నంబర్ 3 లేక ఈరోజు గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిరిజన నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నీకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుసు రేవంత్ రెడ్డి. నీకు ఇంగ్లీష్ రాదు, నీకు హిందీ రాదు, నీకు చదువుడు చేత కాదు. కాకపోతే చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి కూర్చో. ట్రైబల్స్ కు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ట్రైబల్స్ కు ఉన్నటువంటి జీవోలు ఏంటి, అది చదువుకో. నీకు అర్థం కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పోయి చదువుకో, నేర్చుకో. దానికి తగ్గట్టు లంబాడీలకు, గిరిజనులకు ఇవాళ అభివృద్ధి పాలసీలు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నీ కొండల రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేస్తున్నారు. మాకు అర్థమవుతున్నది. మేమేమడుగుతున్నాం? మా కొర్రా మోతిలాల్ నాయక్ ఏమడిగిండు ఈయన? మాకు బంజారా హిల్స్ లో భూమి కావాలని చెప్పేసి అన్నాడు. మధ్యమడుగు కాదు, మాకు బంజారా హిల్స్ లో భూమి కావాలని అన్నాడు. 9,300 ఎకరాల భూమి, 9,300 ఎకరాల భూమి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి వేస్ట్ భూమి, పారిశ్రామిక వాడకి ఇచ్చినటువంటి భూమి, మొత్తం దాదాపు 5 లక్షల కోట్ల అవినీతికి నువ్వు పాల్పడ్డావు రేవంత్ రెడ్డి. ఆ 9,300 ఎకరాల్లో 1,000 ఎకరాలు లంబాడీలకు ఇయ్యవా నువ్వు? బంజారా హిల్స్ ఎవరిది అనుకుంటున్నావు? బంజారా హిల్స్ మాదే కదా, బంజారా హిల్స్ లంబాడీలదే కదా. మరి బంజారా హిల్స్ లో మాకు భూమి ఇయ్యరా? మరి ఇలా ఇప్పుడు చూస్తూనే దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు. నువ్వు ఎంత దోచుకుంటావో దోచుకో, నువ్వు ఎంత మమ్మల్ని అన్యాయం చేస్తావో చేసుకో. కానీ మేము కూడా బిడ్డ నీకు మాట ఇస్తున్నాం, ఇక్కడికెళ్ళి మాట ఇస్తున్నాం. తప్పకుండా నిన్ను ఈసారి ఓడించుడు ఖాయం, లంబాడీలు నిన్ను బొందబెట్టుడు ఖాయం అనేటటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్. भरत चौहान गार की धन्यवाद तम सेवेन एवढे बेसो यूथ मट्ट एवढी माय बेस्ट नो अजे 10 निमिषाला इपलापल्ली केसंपेट मंडल आल्सो डिग्री आउन एवढी मट्ट डिग्री आउन भरत चौहान गार की ఎందుకంటే మనసులో ఆవేదన మా జాతికి అన్యాయం జరిగిందని బాధ కాబట్టి ఆయన ఆవేశంతోని ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకుంటున్నంతే మా భూములను గుంజుకుంటుందనేది ఒక బాధ కాబట్టి ఆ ఆవేశంతోని మాట్లాడినందుకు భరత్ చౌహాన్ గారికి లంబాడి హక్కుల పోరాటం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హరినాయక్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేనే చేవేళ్ల ఈ పాలక ప్రభుత్వం చేవేళ్లలో వాగ్దానం చేసిన 12 డిమాండ్లను ఇవాళ ఈ పాలక ప్రభుత్వం ఇవాటి వరకు నెరవేర్చనందుకు దానికి నిరసనగా ఇవాళ
లంబాడి హక్కుల పోరాట సమితి నంగారవేరి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ గారి నాయకత్వంలో వేదికను అలంకరించిన పెద్దలు, జాతీయ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన, వివిధ జిల్లాల నుంచి వచ్చిన लंबाड़ी बंजारा भाइयों बियावन सेना मुनांग बैठे बियावन आयोजन सेना राम राम जय सेवालाल जय ठाणु नायक 10 निमिषं आते करूँ काय मत केलो अय्या దయచేసి మీరే కొన్ని ముఖ్యాంశాలే చెప్తా. మీరే కొన్ని సందర్భాల్లో కొన్ని వేదికల మీద జనరల్ ఒక లంబాడి ఏరియాలనే కాదు జనరల్ ఏరియాలలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరే ఇలా లంబడోలు ఈ రాష్ట్రంలో 47 లక్షల లంబాడీలు ఇవాళ 50 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిని నిర్ణయించే ఓటు బ్యాంకు కలిగిన ఈ లంబాడి జాతి ఓటేస్తేనే నేను ఇలా ఈ సీటు నాకు దక్కింది, నేను సీఎం అయినా అని ఆ రోజు మీరు గొప్పగా చెప్పారు. మీరు చేవెళ్లలో ఇచ్చిన హామీల్ని మేము నమ్మి ఇవాళ ప్రభుత్వం మార్పు కోరాలి అనేది ప్రజల్లో వచ్చిందనే దాని మీద ఇవాళ ఒక లంబాడి జాతి వన్ సైడ్ గా నిర్ణయం తీసుకొని ఓటేయడం జరిగింది. దయచేసి ఇవాళ మా నాయకులు, మా రాష్ట్ర నాయకులు చెప్పుకొచ్చారు భరత్ చవాన్ నాయక్ గారు. ఎందుకంటే వారు ఇందులో రాజకీయంగా కానీ ఏ విషయంలో కానీ పూర్వపక్షంతో ఏం మాట్లాడలే. ఎందుకంటే జాతికి సంబంధించిన హక్కులు మీరు ఆ హామీల్ని ఇచ్చి మీరు ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి అడిగే హక్కు మా జాతి నాయకులకు ఉన్నది, మా జాతి వాళ్ళకు ఉన్నది. కాబట్టి దయచేసి ఇవాళ 4 మాత్రమే మేము ఈ రాష్ట్రంలో 40-50 మంది లంబాడీలు ఈ చట్టసభలో జనరల్ సీట్లలో కానీ అంత శాతం ఓటు బ్యాంకు శాతం కలిగి ఉన్నాం. రిజర్వేషన్ లో ఒక 4 మాత్రమే ఇలా ఎమ్మెల్యేలు చేశారు. ఒక ఎంపీ గారు 5 ఉన్నారు. ఎక్కడ వాళ్ళ గౌరవం దక్కుతుందా? మైదాన ప్రాంతంలో మాడా స్కీమ్ అనేది గతంలో మైదాన ప్రాంతంలో మాడా స్కీమ్ అని మైదాన ప్రాంత గిరిజనులకు ప్రత్యేకమైన మాడా స్కీము మినీ ఐటీడీఎల్ ఉండే, అది కంప్లీట్ తీసేసారు. ఏజెన్సీలో ఆదివాసీ కూడా ఎక్కడ ఉంటే అక్కడ లంబాడి తండాలు ఉన్నాయి. ఆదివాసులకు 50 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే లంబాడి గిరిజనులకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎకరం రాచ్చే. आज वो తోటి సోదరులు గుండియా కాంకి రచ్చే లంబడోలు అప్పుడు వేదిక కూలినప్పుడు ఓ వలస అతడు हमारे से दोस्त लेकर वो कह रहे. మరి మీరు పాలకులు ఏం చేస్తున్నారు? ఏజెన్సీలో ఐటీడీ ట్రైబల్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలో కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా మొత్తం డైరెక్ట్ మొత్తం ఆదివాసులే 100% ఆదివాసులకు చెందుతుంది. మరి మాడా స్కీమ్ తీసేసిన మరి మైదాన ప్రాంత గిరిజనులు 5 జోడం 7 బాయో మారు నెలకొండ వాళ్ళ మారు మహబూబ్నగర్ మారు నిజామాబాద్ మొత్తం ఆ పెట్టే హాత్ వేరే తనకి కడుపులో చేయబట్టుకొని ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా మా లంబాడి గిరిజనులు వ్యవసాయం నుంచి మొదలుకుంటే పొడి భూమి నుంచి మొదలుకుంటే ఇలా రాష్ట్ర ఏది ప్రధాన కేంద్రాల్లో కూడా అంటే నా జాతి ఓటు వేసే వరకేనా మరి ఓట్లు తీసుకున్నప్పుడు మా జాతి హక్కులు ఎందుకు హరిస్తున్నావు? ఆ 4 ఎమ్మెల్యేలకైనా గౌరవం ఇచ్చినవా? ముఖ్యమంత్రి గారు తెలుగు సంక్షేమ భవన్లో తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంటది. ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి ఆయా నియోజకవర్గాల్లో ట్రైబల్ ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభ్యుడు అక్కడ చైర్మన్ ఆ నియోజకవర్గానికి. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? రాష్ట్ర గవర్నరు. మీ ముఖ్యమంత్రులు మీ పార్టీలు ఈ రాజకీయాలు కావు. అక్కడ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా ఎలా అనుమతి లేకుండా తీసేసినావు. గౌరవ
శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. లంబాడి హక్కుల పోరాట సమితి తరపున స్వాగతం సుస్వాగతం. రవీంద్ర భయ్య ऊपर भेज जाओ अन्ना तुमसे पास भेज ऊपर टेक जाओ राणा ऊपर भेज भैया. जय लंबाड़ा जय लंबाड़ा. म्यूजिक म्यूजिक वेलकम म्यूजिक बाबू अन्ना वेलकम म्यूजिक పెట్టండి మైక్ సెట్. వెల్కమ్ గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత తన్నీరు హరిశన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారికి స్వాగతిస్తున్నాం. సంజీవ్ నాయక్ గారికి, బాలరాజన్న గారికి, ఇంతియాజ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారికి. ఇగో ఈడ అందరు జరగండి అన్న కొద్దిగా జరగండి అన్న మీరు జరగండి కొద్దిగా చంద్ర అన్న సార్ బేద్దాం దశ కొడుతురుకో అందరు కూర్చో అందరు కూర్చోవాలి. ఏ సైడ్ పెద్దామని మొత్తం టోటల్ అందరు కూర్చోవాలన్నా. తమ స్టేజ్ पर से बेजानो स्टेज पर से बेजानो అర్థం కర్లేను బై బై ఓడి పెద్ద బై 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 అన్న అందరు కూర్చోవాలి. సేవ్ డిగ్రీ అవడం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్న కొద్ది తమ జేవడారా కేర్చుకో అన్న కొద్ది ఎక్కి సరుకు పాసరుకు అన్న బేసరుకు అన్న ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ నాయకులకు, మాకు లంబాడి హక్కుల పోరాట సమితికి మద్దతుగా విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ లంబాడి హక్కుల పోరాట సమితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అందరూ మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ స్వాగతం. అలా అందరూ కూర్చోవాలి అన్న. ఈ పక్కన ఉండడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, అర్థం చేసుకోవాలి. కొద్దిగా అందరూ కూర్చోవాలి, ఇంటి జరగాలి. అప్పుడు కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఏదైతే హామీలు ఇచ్చిందో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వారితోని ఏవైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి మహా దీక్ష కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. ఈ దీక్ష కార్యక్రమానికి గౌరవ పెద్దలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ ఉపనేత తన్నీరు హరిశన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారికి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ అనా మేము 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట అడగలేదు. 30 నెలల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏదైతే హామీలు ఇచ్చిందో 12 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. 30 నెలల ఆకలి అయితే అమ్మనైనా పోగొట్టమని అడుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 నెలలైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ దీక్ష చేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇందులో 12 హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా 30 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇంకెన్ని రోజులు లంబాడీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంటే లంబాడీ అంటే అంత చిన్న తుపాకీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి
ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకపోగా ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల నిధులన్నీ మా నిధులను డైవర్ట్ చేస్తూ ఉన్నది. అదే కాదు, ఇగో మీరు ఇచ్చిన హామీలో జనాభా ధామాసా ప్రకారం ఈ రాష్ట్రంలో 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అదే కాదు, దళిత బంధు లాగా గిరిజన బంధు కూడా 12 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇవ్వలేదు. ఇదే కాదు, సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కార్పొరేషన్ కు సంవత్సరానికి 1000 కోట్ల నిధులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తిస్తామన్నారు, గుర్తించలేదు. కానీ గత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా తండాలో మా రాజ్యం కావాలని లంబాడి హక్కుల పోరాటం చేస్తుంటే మా పోరాటాన్ని గుర్తించి దాదాపుగా 3000కు పైగా తండాలను గ్రామ పంచాయతీగా చేశారు. ఈ రోజు తండాలలో మా సర్పంచులు ఉన్నారు, మా వార్డు మెంబర్లు ఉన్నారు. ఈ రోజు తండాలలో పరిపాలన జరుగుతూ ఉన్నది. కేంద్రం నుండి రాష్ట్రం నుండి ఏదైనా నిధులు వచ్చేటుంటే డైరెక్ట్ గా మా తండాలకు వస్తూ ఉన్నాయి. తండాల గిరిజన గ్రామ పంచాయతీలకు మీరు అధికారంలోకి వస్తే 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు. అందుకోసమే లంబాడి హక్కుల పోరాట సమితి అడుగుతున్నది, ప్రశ్నిస్తున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఎప్పుడు చేస్తారు? ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదు కదా. కేసీఆర్ గారు మా మహిళలు తండాల నుండి దూరంగా 2-3 కిలోమీటర్లు పోయి మంచి నీళ్లు తెచ్చుకు బావులకే నీళ్లు తీసుకొస్తూ ఉంటే తండా యాత్రలలో చూసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఈ రోజు మంచినీళ్లు తాపిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ ఆ నీడగా ఈ రోజు తండాలలో పనిచేసారు. మా బిడ్డలు, మా పసిపిల్లలు తండాలలో అమ్ముకుంటుంటే కేసీఆర్ గారు వాళ్లకు భరోసా ఇవ్వాలని ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళను ఒక మేనమామలాగా ఆదుకున్నాడు. కానీ కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000తో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ తులం బంగారం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా రైతులు ఎంతో మంది గిట్టుబాటు ధర లేక మా బంజారా సోదరులు అవి చిన్న పై వర్షానికి పంటలు పండించుకుంటుంటే ఈ రోజు ఆ దాంట్లో ఆ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి కంపల్సరిగా ఈ అన్నింటిపైన అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ దీక్షకు తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసన్ గారిని